సార్ నా దగ్గర ఒక సీన్ ఉంది కానీ దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలియట్లేదు. ఫస్ట్ థింగ్ ఆ సీన్ ఏంటో చెప్పు. ప్రతి ఒక్కరిని కంపేర్ చేసే ఒక పర్సన్ తన లైఫ్లో తనకు ఆ కంపారిజన్ ఎదురైతే తను ఎలా ఫేస్ చేస్తాడు అండ్ చివరికి ఎలా రియలైజ్ అవుతాడనే నా సీన్. ఈ కంపారిజన్ సీన్ని నా వేలో డెవలప్ చేస్తాను విను. ఆ పర్సన్కి మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. 4th class చదువుతున్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఆఫీస్ నుంచి తను తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని పక్కింటి వాళ్ళ అబ్బాయి ఇంత బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు చదవలేకపోతున్నావు అని బ్లేమ్ చేస్తూ కంపేర్ చేస్తూ ఉంటాడు. స్పోర్ట్స్లో అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు, నువ్వు వీక్గా ఉన్నావని కంపేర్ చేస్తూ ఉంటాడు. ఇలా స్టడీస్లో, స్పోర్ట్స్లో అన్నింటిలో కంపేర్ చేస్తూ తిడుతూ ఉండగా అతనికి ఒక కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి. వాళ్ళ బాస్ చెప్తూ ఉంటాడు, అందరు ఎంప్లాయీస్ అంతా బాగా వర్క్ చేస్తున్నారు కదా, మీరెందుకు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోతున్నారని తిడుతూ ఉంటాడు. అప్పుడు తను రియలైజ్ అయ్యి వాళ్ళ అబ్బాయి వైపు దీనంగా చూస్తూ ఉంటాడు. కంపారిజన్ చేయడం వల్ల ఇంత ప్రాబ్లంగా ఉంటుందా, ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందని తనకి తాను తెలుసుకుంటూ ఉంటాడు. ఓవరాల్గా ఈ కంపారిజన్ని ఇలా డెవలప్ చేస్తూ ఉండొచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇలా మూవీలో ఫర్ ఎగ్జాంపుల్ 60 scenes ఉండొచ్చు, లేదా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇలా ప్రతి సీన్ని క్లియర్గా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో వచ్చిన మూవీస్లో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కామెంట్ చేయండి.